హలో అండి, అందరికీ నమస్కారం. గరిటెలు వేసుకొని తింటారండి ఈ కూర అయితే. ఏదైనా చక్కగా ఆస్వాదిస్తూ తినాలండి. హలో అండి, అందరికీ నమస్కారం. అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి దోసకాయ మసాలా కూర. అద్దరిపోతుంది టేస్ట్ అయితే. అసలు మీరు వెంటనే ఒకసారి టోటల్ వీడియో చూసి రండి. నేను వెంటనే మేము టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. ముందుగా దీనికి కావాల్సింది ఏంటంటే అండి, దోసకాయలు తీసుకోండి. పుల్లగా ఉన్న దోసకాయలు అయితే ఇంకా బాగుంటాయి. నాటు దోసకాయలు అంటారు కదా, అవి దొరికితే తీసుకోండి. ఇవి వచ్చేసి ఒక పావు కిలో కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇవి తీసుకున్నాను. దీంట్లో గింజలన్నీ కూడా నేను సపరేట్ చేసుకున్నానండి. ఇవి చాలా అవసరము. ఓకే, ఈ పక్కన పెట్టేసుకుందాం. వీటిని కట్ చేద్దాం. అండ్ అలాగే ఆవాలు, జీలకర్ర, వేరుశనగ గుండ్లు, పల్లీలు అంటాం కదండి, ఫ్రెష్ కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మిగతా కొన్ని ఇంగ్రీడియంట్స్ మీకు చేస్తూ చూపిస్తానండి. ఓకేనా, రెడీ చేద్దాం. ముందుగా అయితే ఏం చేస్తారంటే ఉల్లిపాయని కూడా తీసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఈ ముక్కలు అనేవి మీకు ఎంత సైజులో కావాలో దాని ప్రకారం కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో నేనైతే ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి పొడుగ్గా. దోసకాయ ముక్కలు కూడా మనకి ఇలా ఉంటేనే ఆ మసాలా చాలా బాగుంటుంది. తినేటప్పుడు మనకి ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. రోటీలో కానీ అన్నంలో కానీ అద్దరిపోతుందండి. పచ్చిమిరపకాయలు మాత్రం ఇలా కట్ చేసుకోండి. లావుగా ఉన్నాయి తీసుకోండి, ఎందుకంటే మన అన్నంలో తినేటప్పుడు నంచుకోవడానికి చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దామండి, చూపిస్తారండి. ముందుగా ఒక చట్టిగిన్నె పెట్టుకొని అందులో ఇదిగోండి పల్లీలు వేస్తున్నాను. పల్లీలు చక్కగా మనకి కరకరలాడే విధంగా వేపుకోవాలండి. కరకరలాడాలన్నమాట. మనం గుత్తొంకాయ కూరకి ఎలా చేసుకుంటామో ఆ మాదిరిగానే ఇది మనకి మంచిగా కరకరలాడుతూ చేతితో ఇలా అనగానే పొడిగా విరిగిపోవాలి. ఇది ప్లాస్టిక్ గరిటె కాదండి, మళ్ళీ ప్లాస్టిక్ అనుకుంటారేమో. సో వీటిని వేపుకున్నాక మీతో చూపిస్తాను మీకు నేను ప్రాసెస్. పల్లీలు అయితే మనకి బాగా వేగిపోయాయండి. అవి పొట్టు అదంతా ఊడిపోతూ ఉన్నది. సో మంచిగా వేగాయి అన్నమాట. చూడండి, చూసారా, మంచిగా వేగాయి. ఇప్పుడు మనం వీటిని పొట్టు తీసుకుందాము. ఈలోపు ప్రాసెస్ వేరే స్టార్ట్ చేద్దామండి. పొట్టు తీసేసుకోవాలి. అన్నీ ఇట్లా తిప్పుకునే ఉండాలి, ఎందుకంటే నలువైపులా అంతా చక్కగా మంచిగా మగ్గాలన్నమాట. ఓకే, ఈ విధంగా. పల్లీలు అయితే మనకి అక్కడ సునీత పక్కన పొట్టు అంతా తీస్తుందండి. లోపల మనం కూర కోసం ఆయిల్ వేసుకుంటున్నాను. దీనికి తెల్ల నువ్వుల నూనె అంటారు కదా, ఆ నువ్వుల నూనె కూడా బాగా కమ్మగా ఉంటుంది. మా దగ్గర అవైలబుల్గా లేదు, ఉన్న నూనె వాడుతున్నాము. అది ఇందాక పల్లి పొట్టు పడిందండి, దీనికి ఏదో అనుకోమాకండి, జస్ట్ అంతే. కొంచెం ఇది వేడెక్కుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా అని వేసేసేయండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇది మంచిగా మగ్గాలండి, మగ్గనిద్దాము. ఈలోపు మీరు ఏం చేస్తారు అంటే పల్లీలు పొట్టు తీస్తారు కదండి. పొట్టు తీసుకున్న తర్వాత ఇదిగోండి ఈ మన దోసకాయ గుజ్జు ఉంటుంది కదండి, ఆ దోసకాయ గుజ్జు అలాగే పల్లీలు. ఓకే, పల్లీలు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి, మర్చిపోవద్దు, సరేనా. ఇవి పుల్లగా ఉంది కాబట్టి దీంట్లో చింతపండు కానీ నిమ్మకాయ కానీ వేయట్లేదు. ఒకవేళ మీరు పులుపు ఎక్కువగా తింటాము, దోసకాయ చప్పగా ఉంది, పుల్లగా లేదు అనుకున్నప్పుడు కొంచెం చింతపండు కానీ మామిడికాయ పౌడర్ ఉంటుంది అది కానీ పులుపుకు సంబంధించింది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, టమాటో కాకుండా, సరేనా అండి. టమాటో వేస్తే ఫ్లేవర్ డిఫరెంట్గా అయిపోతుంది, అందుకని చెప్తున్నా. ఓకే, కొందరు పుల్లటి పెరుగు వేయచ్చా అంటారేమో. పెరుగు అనేది ఆప్షనల్ అండి, అంటే అంత పెద్ద ఆప్షనల్ ఏం కాదు, అంత ఏముండదు టేస్ట్. ఓకే, నేను చెప్పినట్టుగా చేసుకోండి. ఇది నా స్టైల్ ఆఫ్ కుకింగ్ అండి. సో వీటిని కొద్దిసేపు వేగనిద్దాము.
అలాగే వైడి టీవీలో మీకు ప్రతిరోజు మా వైడి టీవీలో వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ ప్రతిరోజు 9 గంటలకు వస్తాయండి. అది తప్పకుండా చూడండి. నిన్న ప్రతిరోజు నైట్ 9 గంటలకి వ్లాగ్స్ వస్తాయి. వైడి టీవీ నాన్ వెజ్ కుకింగ్ ఛానల్లో ఈరోజు పెట్టిన వీడియో చూడాలనుకుంటే రాత్రి 10 గంటలకు వస్తాయి ప్రతిరోజు. సరేనా అండి? వైడి టీవీ నాన్ వెజ్ ఫుడ్, అలాగే వైడి టీవీ వ్లాగ్స్ అన్నమాట. తప్పకుండా చూస్తారు అనుకుంటున్నాను. అలాగే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నామండి మేము. దానికి సంబంధించిన ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇవైతే కొంచెం బాగా వేగుతున్నాయండి. ఒక 2 మినిట్స్ మంచిగా ఈ గోల్డెన్ కలర్ వచ్చి ఇంకొంచెం ఒక 1 మినిట్ ఆగుదామండి. మరి ఇప్పుడు దీంట్లో దోసకాయ ముక్కల్ని వేస్తున్నానండి. మూత పెట్టుకోవట్లేదండి, జస్ట్ అలా వేగనిస్తాను, నీటి ఆవిరి పడకుండా ప్రస్తుతానికైతే. ఓకే, 2 మినిట్స్ వేగనిద్దాం మీడియం మంట మీద. ఇదిగోండి దీంట్లో ఈ గుజ్జు వేసేసి పౌడర్ పడుతున్నాను. సరేనండి, ఇప్పుడైతే మనకి కొంచెం మగ్గాయి కదా దోసకాయ ఏదైతే ఉందో. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు అప్పటికప్పుడు నూరుకున్నది అయితే బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లం ముక్క ఒకటే ఉన్న దంచి వేసుకోవచ్చు. బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఈ మసాలా దానికి చాలా బాగుంటుందండి. సరేనా? నేను వేసుకున్నాను. ఇంకా దీంట్లో ఒక చిన్న పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను, అంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనుకోండి. మీరు అప్పటికప్పుడే నూరిందంటే మాత్రాన ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లిపాయలు పట్టేటప్పుడు సరి సమానంగా పట్టాలండి. అంటే అల్లం ఎంత తీసుకుంటామో ఎల్లిపాయలు అంతే తీసుకొని సమానంగా వెయిట్ ప్రకారం పడితే ఫ్లేవర్ కరెక్ట్గా వస్తుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా కాకుండా అండి. కొన్ని కొత్త అల్లాలు బాగా స్మెల్ వస్తాయి, కొన్ని పాత అల్లాలు స్మెల్ రావు. అల్లం తీరు కూడా ఉంటుందండి. అల్లం వెల్లిపాయలు మనం ఎన్నిసార్లు పట్టినా ఒక్కోసారి టేస్ట్ రాకపోవడం కారణం ఏంటంటే అల్లం తీరు కూడా ఉంటుంది అని అంటారు మరి. సో చూసారా, కమ్మగా స్మెల్ అయితే భలే వస్తుందండి, గుమాయిస్తుంది అనమాట స్మెల్ అయితే. చూడండి ఎంత బాగుందో. ఇది కొంచెం ఇలా అల్లం వెల్లిపాయలు వేసిన తర్వాత అడుగంటుకుంటూ ఉంటుందండి. దగ్గరుండి చక్కగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే లేకపోతే మనకి తొందరగా అడుగంటుకుంటుంది అన్నమాట. సరేనా అండి? సో ఇప్పుడు దీంట్లో ఇలా కొంచెం ఒక 1 మినిట్ ఆగిన తర్వాత ఓకే అండి. ఇప్పుడు ఇందులో పసుపు ఇప్పుడే వేయొద్దండి, నేను వేయట్లేదు. కారం వేస్తున్నాను. కారం వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోండి. మాదైతే ఒక స్పూన్కి 1 స్పూన్ ఉప్పు పడుతుందండి. అంటే ఒకళ్ళ ఇంట్లో కారాలు ఆ ఫ్లేవర్ని బట్టి, ఘాటుని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఇదిగోండి మనం మిక్సీ పెట్టిన వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఏదైతే పల్లీలు దాంతోపాటుగా దోస విత్తనాలు పట్టాం కదండి, అవి వేసుకోవాలి. పల్లీలు అంటే పడని వాళ్ళు, పింపుల్స్ బాగా వస్తున్నాయి, మేము పల్లీలు తినము అన్న వాళ్ళు మాత్రాన మీరు కావాలంటే మీ ఇష్టం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు మంచిగా మగ్గనివ్వండి. ఒక్కసారి చూద్దాము.
మనకి ఆల్రెడీ నూనెలో మంచిగా మగ్గిపోయాయండి దోసకాయ ముక్కలు. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా 5 minutes కుక్ చేస్తే చాలండి. ఓకే, అండ్ దీని తర్వాత ప్రాసెస్ చిన్న ప్రాసెసే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక చిన్న ఇందాక పల్లీలు వేయించిన చిన్న చట్టిగిన తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ తొందరగానే వేడెక్కుతుంది, ఆల్రెడీ గిన్నె బాగా మరుగుతుంది కాబట్టి. ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి. కరివేపాకు, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు మనం అక్కడ వేయలేదండి, గమనించండి. ఇప్పుడు ఇది అయిపోయింది, చట్టిగిన షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో పోపును వేసుకోవాలండి. సో ఇంట్లో పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు చపాతీలో కానీ పూరీలో కానీ అన్నంలో కానీ కమ్మగా తింటారండి. ఎప్పుడు గరిటెలు వేసుకొని తింటారండి. కూర అయితే నేను చెప్తున్నాను కదా, ఈ దోసకాయ మసాలా కూర గరిటెలు వేసుకొని తింటారు, అంత బాగుంటుందన్నమాట. మసాలా అంటే మనం ఎక్కువ ఏం మసాలా వేయలేదని జస్ట్ అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసామంతే. మీరు కావాలనుకుంటే ఈ టైంలో మీరు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. బట్ అవి ఏమీ యాడ్ చేసుకోకపోయినా చాలా టేస్ట్గా ఉంటుందండి. సరేనండి, తప్పకుండా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సరే అండి, ఇప్పుడైతే కలుపుకొని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మీకు. మిరపకాయ చూడండి ఎంత బాగుందో. మనకి దోసకాయ కూడా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని చక్కగా కలుపుదాం. ఏదైనా చక్కగా ఆస్వాదిస్తూ తినాలండి. చేసుకున్నది ఏ ఒక్క కూర అయినా సరే చక్కగా హాయిగా ఆస్వాదిస్తూ తింటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఏమంటారు? మిరపకాయ కొరుకుతే ఉంటుందండి టేస్ట్. అసలు దాని అద్భుతమైన టేస్ట్ని ఆస్వాదించాలంటే ఒకసారి చేసుకొని తినండి, అంత బాగుంటుందన్నమాట. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో అండి. ఇంట్లో పెద్దలు కానీ పిల్లలు కానీ గంటలు వేసుకుంటారు కూరనైతే. గంటలు వేసుకుంటూ తింటూనే ఉంటారు, అంత బాగుంటుంది. సో ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో మా అన్ననున్నాం చెప్తామండి. చూసారండి ఎలా అనిపించింది? సో ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో మా ఆనంద్ గారు చెప్తాడు. చిన్న ముద్ద పెట్టా, నోరు ఊడుతుంది కలుపుతుంటే. చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఫ్లేవర్ అయితే. బాగుందమ్మా. సో నేను టేస్ట్ చేస్తాను. దోసకాయ ముక్క పెట్టుకొని బా అదిరిపోయిందండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి.
ఇలాంటి వంటలు మీరు కూడా చేస్తారా? అయితే మీరు కూడా మా వైటీటీలో వంటలు చేయించండి. సో పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. వాటర్ అమ్మ దీంట్లోనే డిస్క్రిప్షన్లో ఉంటుంది. కంపల్సరీ కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోండి, సరేనా అండి? ఇప్పుడు ఈ మిరపకాయతో మీరు ఎన్నో దోసకాయ కూరలు తిని ఉంటారు, ఇది బెస్ట్ వన్ అండి. గుత్తొంకాయని మర్చిపోతారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అలాగే వైడి టీవీలో మా వ్లాగ్స్ చూడాలనుకుంటే ఫ్యామిలీ వ్లాగ్స్ వైడి టీవీలో ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వస్తాయండి. వైడి టీవీ నాన్ వెజ్ ఫుడ్లో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వస్తాయండి. వైడి టీవీ వెజ్ ఫుడ్ మార్నింగ్ 11 o'clock కానీ 1 o'clock కానీ మీకు వీడియో వస్తుందండి, తప్పకుండా చూడండి. అలాగే కొత్త వాళ్ళు మా దాంట్లో వీడియోలు చేస్తున్నారు కదండి, వాళ్ళ ఛానల్ వీడియోస్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. థ్యాంక్ యూ.